ఏళ్లకొకసారి జరిగే తెలంగాణ కుంభమేళా గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా మారబోతోంది. మేడారం జాతర అంటే వనదేవతల దర్శనం మాత్రమే కాదు, ఆ తల్లుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రానైట్తో ప్రాకారాన్ని నిర్మించారు. ఈ రాతి గోడలపై 7,000కు పైచిలుకు ఆదివాసీల పుట్టు పూర్వోత్తరాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన శైలిని తెలిపే విధంగా చిత్రాలను రూపొందించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హిమ అందిస్తారు. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర అంటే 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ జాతర కోసం ప్రజలంతా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి జాతర ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాతరని మరింత వైభవంగా చేస్తామంటున్నారు. అదే విధంగా ఆలయాన్ని మరింత డెవలప్ చేశామంటున్నారు. కొన్ని వందల కోట్లతో ఆలయాన్ని డెవలప్ చేశామని చెప్తున్నారు. అసలు గతంలో మేడారం ఎలా ఉండేది, ఇప్పుడు మేడారం ఎలా ఉంది, గతంలో గద్దెలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు గతంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మార్పు ఏంటి, ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మేడారం జాతరకి పదండి. కొత్తగా ఆలయాన్ని నిర్మించడం సులువేమో గానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది, దాని వెనుక ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, దాని వెనుక ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు వేటిని కూడా చెరపకుండా ప్రస్తుతం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి రెనోవేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు మొత్తం 4 గద్దెలను చూపించాను. 4 గద్దెలకు 8 ప్రధాన స్తంభాలను కూడా ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా నిర్మించింది. యాక్చువల్లీ గతంలో గద్దెల చుట్టూ కేవలం గ్రిల్స్ మాత్రమే ఉండేవి. దానికి ఈ విధంగా ఎక్కడ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ కానీ, ఏవైతే స్తంభాలు కానీ, లేదంటే ఈ విధంగా ఎక్కడ కూడా అంటే ఒక గుడి నిర్మాణం లాగా ఎక్కడ కూడా మనకి కనిపించేది కాదు. గత ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ గద్దెలు ఏవైతే ఉన్నాయో గద్దెల చుట్టూ కేవలం గ్రిల్స్ మాత్రమే కాకుండా ఈ విధంగా రాతి స్తంభాల నిర్మాణం చేసింది. అయితే మొత్తం 4 గద్దెలకు 8 స్తంభాలు చొప్పున మొత్తం 32 స్తంభాలు నిర్మించారు. ఈ 32 స్తంభాలు కూడా ఏదో నార్మల్ గా మనం ఆలయాల్లో చూసే విధంగా వీటిని నిర్మించలేదు, ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. ఆ ప్రత్యేకత ఏంటో ఒక్కసారి మనం చూస్తే ఈ 32 ఏవైతే స్తంభాలు ఉన్నాయో ఈ స్తంభాల్లో అప్పుడు కోయ జాతికి సంబంధించి ఆదివాసులకు సంబంధించినటువంటి కుల గోత్రాలను వీటి మీద చెక్కడం ప్రస్తుతం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారంటే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందువుల్లో ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబానికి ఒక గోత్రం ఉంటుంది, ఒక ఇంటి పేరు ఉంటుంది. అలాగే ఆదివాసుల్లో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా కూడా కన్స్ట్రక్షన్స్ మీద ఈ విధంగా వాళ్ళ కులాలు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయంతో పాటు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వనరులు, జంతువులు అన్ని కలిపే విధంగా కూడా మొత్తం 4 అంటే సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పైడెద్దిరాజు వీళ్ళందరికి సంబంధించినటువంటి 4 గద్దెల చుట్టూ కూడా 8 స్తంభాలు చొప్పున 32 స్తంభాల మీద ఈ విధంగా ఆటలు అనేవి మొత్తం కూడా 1000 ఆటలు వేశారు. ప్రస్తుతం ఇదే ఒక ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు. మొదట్లో సమ్మక్క సారక్కకు గుడి ఉండేది కాదు, గుడి ద్వారం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏకంగా 8 ద్వారాలు, 8 ఆర్చులు పెడుతున్నారు. అది కేవలం ఆలయం చుట్టూ మాత్రమే. మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఇంకొకటి ఉంటుంది. అంటే మొత్తం 9 ద్వారాలు ఉంటాయి. యాక్చువల్లీ గుడి మొత్తం కూడా 1000 SFTలో నిర్మిస్తున్నటువంటి సమయంలో 4 గద్దెలతో పాటు 8 ఆర్చులు కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వచ్చేటటువంటి భక్తులందరికీ ఒక ద్వారం ఎంట్రన్స్ అయితే మరొక 8 ద్వారాలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. అవే చాలా ప్రత్యేకంగా కూడా నిలవబోతున్నాయి. ఎందుకు అంటే ప్రస్తుతం నేనున్నది మెయిన్ ద్వారం. ఈ మెయిన్ ద్వారం అనేది వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ప్రవేశించేటటువంటి ద్వారం. మరొక ద్వారం ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్ళడానికి, అంటే ఒకటి ఎంటర్, ఒకటి ఎగ్జిట్, మరొక 6 ద్వారాలు, ఒకటి
సమ్మక్క వచ్చేటటువంటి ద్వారం, ఒకటి సారాలమ్మ వచ్చేటటువంటి ద్వారం, ఒకటి ఆ పగిడి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు వచ్చేటటువంటి ద్వారాలు. అదే విధంగా ఇంకా ఏవైతే మొత్తం 8 ద్వారాలు కూడా 8 వేలు అంటే వచ్చే విధంగా స్వాగతం పలికే విధంగా కూడా ఉండబోతున్నాయి. అందులో మొత్తం కూడా 6 ద్వారాలు ప్రత్యేకంగా వచ్చేటటువంటి అమ్మవార్లను, వచ్చేటటువంటి పగిడిద్ద రాజులను ఆహ్వానం పలకడానికి, 2 వచ్చేటటువంటి భక్తులు వచ్చి వెళ్ళడానికి. సో ఒకటి మాత్రం మెయిన్ ఎంట్రన్స్, అంటే మొత్తం 9 ద్వారాలు కడుతున్నారు. అయితే ఈ 9 ద్వారాల్లో కూడా ఎన్నో ప్రత్యేకతలు నెలకొన్నాయి. 9 ద్వారాల ఆర్చుల మీద కూడా మొత్తం ఆదివాసులు, సమ్మక్క సారక్క చరిత్ర, పగిడిద్ద రాజుల చరిత్ర, అదే విధంగా మేడారం జాతర చరిత్ర, అదే విధంగా వందల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఈ జాతర ప్రాముఖ్యత, ఇవన్నీ తెలిపే విధంగా కూడా వాటిపైన శిల్పాలు చెక్కారు. లోపల మొత్తం కూడా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర తెలిపే విధంగా ఉంటే, గుడి బయట మొత్తం ఏదైతే పహారీ చుట్టూ కూడా అసలు అప్పటి నుంచి కూడా బతుకు తెరువు ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా కూడా ప్రస్తుతం ఆర్కిటెక్ట్ అనేది జరుగుతుంది. సో మొత్తానికి సంస్కృతి సాంప్రదాయాలు, అదే విధంగా కట్టు బొట్టు, అదే విధంగా అప్పుడున్నటువంటి ఆదివాసుల చరిత్ర, సమ్మక్క సారలక్క సంబంధించినటువంటి వీరగాథ, ఇవన్నీ తెలిసే విధంగా కూడా ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో మొత్తానికి 251 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి సమ్మక్క సారక్క రెనోవేషన్ జరుగుతున్నటువంటి ఆలయాన్ని ప్రస్తుతం మనం చూసాము. మొత్తం కూడా అంటే సమ్మక్క సారక్క గద్దెలు ఏవైతే ఉంటాయో వాటిని అదే విధంగా ఉంచారు, వాటిని ఎక్కడ కూడా కదపలేదు. కానీ కొత్తగా పగిడిద్ద రాజులకు సంబంధించినటువంటి 2 గద్దెలను ఏర్పాటు చేశారు. అదే విధంగా గతంలో తలుపులు ఉండేవి కాదు, ద్వారాలు ఉండేవి కాదు, ఇప్పుడు ఏకంగా 8 ఆర్చులు తయారు చేశారు. ఒక ఎంట్రన్స్ తలుపును కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా కొత్త గద్దెలను ఏర్పాటు చేశారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని టవర్స్ ని, 4 టవర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. 2 మీడియా టవర్లు అయితే 2 సెక్యూరిటీ టవర్లు, ఇలా అనేక విధాలుగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉంది. దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం అనేది కేవలం ఒక చిన్న ప్లేస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, 251 కోట్లు ఖర్చు పెట్టి ఇంత సర్వాంగ సుందరంగా కూడా ఆలయాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆలయం పనులు కూడా చాలా చకచక జరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే ప్రస్తుతం ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సేమ్ టైం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పంతులను, ఇక్కడ ఉన్నటువంటి పూజారులను అందరినీ కలిసి సంస్కృతి సాంప్రదాయం, ఆదివాసుల చరిత్ర, సమ్మక్క సారక్క వీరగాథ ఇవేది కూడా చెరిగిపోకుండా యావత్ దేశానికి, అదే విధంగా రానున్న తరానికి తెలిసే విధంగా కూడా ప్రస్తుతం ఆలయం నిర్మాణం అవుతుంది. కేవలం సిమెంట్ తోనో కాంక్రీట్ తోనో ఆలయాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా అది కొద్ది రోజులే ఉండి పాడైపోతుందని ఏకంగా రాతి కట్టడంతో ప్రస్తుతం ఆలయం నిర్మాణం అనేది జరుగుతుంది. మొత్తానికైతే ఆలయం నిర్మాణం అంతా కూడా 80% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. జనవరి 5వ తారీఖు వరకు కూడా ఆర్కిటెక్చర్ పనులన్నీ అయిపోతాయి. అదేవిధంగా మరొక 20 రోజుల్లో పూర్తిగా ఈ ఆలయ నిర్మాణం అనేది అయిపోతుంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. చూసారు కదా, సమ్మక్క సారక్క పాత గద్దెలు, అదే విధంగా పగిడిద్ద రాజుల కొత్త గద్దెలు, 8 ఆర్చులు, ప్రభుత్వం 251 కోట్లతో నిర్మిస్తున్నటువంటి పూర్తి ఆలయం పునర్నిర్మాణం అంతా కూడా వివరించాను. అండ్ మోరోవర్ మీరు ఈ జాతరకు వచ్చి చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్ గా వెళ్తారంటూ కూడా భావిస్తున్నాను. నేను మీ హేమ, బిగ్ టీవీ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.